దేవునికి మహిమ. చాలా రోజులు బట్టి నేను మా అమ్మగారి వీడియోలు ఎక్కువ పెడుతున్నాను. అలాగే సువార్త కూడా స్టార్ట్ అయింది, పేదవారి పరిచర్య. అందుకు దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని వీడియోలు మా మదర్ కోసం పెట్టాను. అలాగే ప్రపంచానికి కూడా తల్లిదండ్రులు ప్రేమించమని, హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ప్రేమించమని, అలాగే అందరికీ మా కుటుంబ సభ్యులకు కూడా కొన్ని వీడియోలు పెట్టాను. తల్లిదండ్రులు ప్రేమించాలని పెట్టాను. అయితే వీడియోలు మాత్రం పెట్టి కొన్ని దేవుని ముఖ్యమైన మాటలు మాట్లాడాను. ఈరోజు బైబిలు గ్రంథంలో కొన్ని లేఖనాలు మనం చూస్తే స్పష్టంగా ఉన్నాయి కొన్ని విషయాలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో 12వ వచనం నేను చదువుతున్నాను. ఈ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. కేవలము తల్లిదండ్రులు విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బిడ్డలు తల్లిదండ్రులు అంటే బిడ్డలందరూ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలనేది బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న స్పష్టమైన సత్యముని నేను ఈరోజు మీ ముందు ప్రకటిస్తున్నాను, చెప్తున్నాను. చెవిగలవాడు వినుగాక. విన్నవాడు మాత్రమే ధన్యుడు, వినలేనివాడు ఇంకేమవుతాడన్నది వారికే అర్థమవుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అంటే నీ ప్రదేశంలో, నీ ప్రాంతంలో, నీ ఇంట్లో, నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు అనే మాట ఉంది. సన్మానము అనగా ఒక గౌరవం, సన్మానించు అనగా ఒక గౌరవానికి సాదృశ్యం, అంటే ఒక గొప్పతనానికి సాదృశ్యం. సన్మానించడం అంటే తల్లిదండ్రుల మాట వినాలి అన్న ఆజ్ఞ. అయితే ఈ ఆజ్ఞలో ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల మాట విని వారిని శ్రద్ధగా చూసుకుంటారో వారికంట దీర్ఘాయుష్వంతులు అగునట్లుగా ఉన్నది. ఏమండి, నీవు దీర్ఘాయుష్వంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అంటే వారిని సన్మానిస్తేనే నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉంటావని. ఈ లేఖనాలు మీరు చదువుకోండి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల్ని మీకు చూపిస్తాను. ఒకటి సంసోన్. న్యాయాధిపతుల అధ్యాయంలో మీరు చదువుకోండి. న్యాయాధిపతులు అధ్యాయంలో 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం చదువుకుంటే సంసోన్ అనే ఒక దైవ కృపతో పుట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి వయసు వచ్చినంత వరకు తల్లిదండ్రుల మాట వింటాడు. తనకి బలం వచ్చిందని తెలుసుకుని గర్వపడతాడు. తనకు నచ్చింది చేయాలని తల్లిదండ్రుల మాట వెనుక చిన్న వయసులోనే చనిపోయాడు. అలాగే ఆదికాండం నుంచి మనం చదువుకొని వెళ్తే వంశవల్లిలో యోషేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు. యోషేపు అన్నవాడు తల్లిదండ్రుల్ని సన్మానించే వ్యక్తిగా, తండ్రిని తల్లిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కనుక మీరు చదువుకోండి, ఆదికాండంలో కనిపిస్తాడు. అయితే ఆదికాండం 39వ అధ్యాయం మీరు చదువుకోండి. అతను మనుషుల దయ, దేవుని దయ పొందుకున్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు. అలాగే ఆయన తండ్రి అంటే మహా పిచ్చి అని, తల్లిదండ్రులు అంటే మహా ఇష్టమని ఆదికాండంలో 45వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అయినా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత వేదన ఉన్నా, అన్నదమ్ములు ఇబ్బంది పెట్టినా, కొట్టినా, నూతులో తోసేసినా, వేరే దేశానికి అమ్మేసినా, తన మాత్రం దేవుణ్ణి ప్రేమించాడు, తల్లిదండ్రులను ప్రేమించాడు. అందుకు ఆదికాండంలో 41వ అధ్యాయం మీరు చదువుకుంటే
దేవుడు తన కష్టాలన్నిటి నుంచి తొలగించి ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ని చేసేస్తాడు. అంటే తల్లిదండ్రులను ప్రేమించాడు గనక ఆయనకి దీర్ఘాయువు కూడా. మీరు ఆదికాండం అలా పూర్తి చేసి చదివితే యోసేపు గారి కోసం 130 సంవత్సరాలు బ్రతికినట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకే సామెతల అధ్యాయంలో ఉన్నది ఒక మాట, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో వారి కోసం దేవుడు ఏమంటున్నాడంటే, సామెతలు ఈ మాట చదివి నేను ఖచ్చితంగా మీతో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల్లో 9:11 ఏమన్నాడంటే, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఎవరి వలన? దేవుడు వలన. దేవుడు మాట విన్న ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో, వారికి విధేయత కలిగి ఎవరైతే బ్రతుకుతారో, తల్లిదండ్రుల్ని బ్రతికున్నంత వరకు కూడా వారికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా ఎటువంటి కపటం లేకుండా ఎవరైతే చూస్తారో, బాగుండేటప్పుడు చూడడం కాదు, బాగలేనప్పుడు కూడా చూడాలి. అది అసలైన ప్రేమ. ఇది గుర్తించాలి. ఆస్తి ఉందానో ప్రేమించడమో, ఏదో పరపతున్నదని ప్రేమించడం కాదు. తల్లిదండ్రులు నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత బాగా నిన్ను ప్రేమించారో, అలాగే వారు ముసలికాలం మనం కూడా అంత రెట్టింపుగా వారిని ప్రేమిస్తే ఆ దీర్ఘాయువు మీకు ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా వల్ల మీరు దీర్ఘాయుష్వంతులు అవుతారని మాట క్లియర్గా ఉన్నది. మరొకసారి చదువుతున్నాను. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. సంవత్సరములు అధికములు అవుతూ ఉంటుందంట. అంతగా దేవుడు దీవించాడు. మరి యోసేపు జీవితంలో 130 సంవత్సరాలు బ్రతికినట్లు ఉన్నది. సంసోను చిన్న వయసులో చనిపోయినట్టు ఉన్నది. అయితే నేనేం చెప్తున్నానంటే వీడియో సందర్భంగా ప్రతి ఒక్కరితో, తల్లిదండ్రులు ప్రేమించండి. దేవుడు తర్వాత తల్లిదండ్రులే. అంతేగాని మనకేదో ఎదిగిపోయాం కదా పర్వాలేదు మన ఇష్టమని వారిని మధ్యలో వదిలేయకండి. చాలామంది మధ్యలో వదిలేస్తున్నారు. ఏమండి, ఇది మాత్రం తెలుసుకోండి. మీరు ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చదవండి. డబ్బు ఉందనో, పరపతి ఉందనో, లేదంటే బలం ఉందనో, లేకపోతే శక్తి ఉందనో, నా వెనకతల జనం ఉన్నదనో, లేదా రాజకీయ బలం ఉన్నదనో మనము విరవీగితే దేవుడు మధ్యలో ఆపేస్తాడు. దయచేసి ఈ బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంది. అలాగే మీరు దావీదు కుమారుడు కోసం మీరు చదువుకుంటే అబ్షాలోము అనే వ్యక్తి ఉన్నాడు. తండ్రి మీద తిరగబడే స్వభావంతో ఉన్నాడు. చిన్న వయసులోనే ఆగిపోయింది ఆయన జీవితం. నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు, ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులకి, అలాగే మా బంధువులకి కూడా నేనేం చెప్తానంటే, మనం చేసే మంచి మనుషుల దయ, దేవుని దయ మనకు ఉండాలి. ఇది వాస్తవం. సామెతలు 3వ అధ్యాయం ఉంది, చదువుకోండి. మనుషుల దయ ఎలాగొస్తుంది అంటే, మనం చేసే మంచిలో ఈ వ్యక్తి మంచివాడు అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే చెప్తున్నాడో వారి దయ మన మీద పడుతుందంట. ఆ దయే దయామయుడు మనల్ని కరుణిస్తాడని బైబిల్ గ్రంథం వర్ణిస్తుంది. 136వ కీర్తన. అలాగే దేవుని దయ ఏంటంటే దీర్ఘాయు నీకు ఇచ్చి నిన్నో నీ కుటుంబాన్ని దీవించి ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇది స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి తెలుసుకోండి. ఒకవేళ మీరు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తుంటే మన్నించి క్షమించి, ప్రతి విషయంలో ఆ వ్యక్తి వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఆ వ్యక్తి వల్ల మా నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఆడి వల్ల మా అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అనుకోవడం చాలా తప్పు. దయచేసి తెలుసుకొని దేవుడికి పాపక్షమాపణ కోరుకొని మీ తల్లిదండ్రులు ప్రేమించండి. మనుషులను కూడా ప్రేమించండి. కొంతమందికి కోపాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయండి అసలు కోపం? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కోపపడుడి కానీ పాపము చేయుకుడి. కోపపడడం వల్ల దేవుని నీతిని నెరవేర్చడం అని కూడా ఉంది. దయచేసి ఒక వ్యక్తి కోపపడుతున్నాడు మీ మీద అంటే ఏం చేశాను ఒకసారి అర్థం చేసుకో. ఆ కోపము నిన్ను సరిచేయడానికి తప్ప నీ మీద తిరగబడి నిన్నేదో చేసేస్తుందనేది కాదు. తెలుసుకొని దేవుని ప్రేమ బట్టి మనుషులను కూడా, సాటి మనిషిని ప్రేమించే మనసుతో, మార్కు సువార్తలో 12వ అధ్యాయం 31వ వచనంలో ఉంది, చదువుకోండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట. అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళిపోతే దేవుడిచ్చిన దీర్ఘాయువుతో ముందుకెళ్ళి తల్లిదండ్రులతో, పిల్ల పాపలతో, భార్యతో, భర్తతో, కుటుంబంతో సంతోషంగా ఉంటాం, దీర్ఘాయువు పొందుకుంటాం.
మనం ప్రేమించే ప్రేమ మన పిల్లల మీద పడుతుంది. మనం ప్రేమించకపోతే రేపు ఉదయం మన పిల్లలు మన మీద రివర్స్ అవుతారని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి సరి చేసుకొని తల్లిదండ్రులను ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.